నమస్తే. మనం ఇప్పుడు ప్రజాభవన్లో ఉండడం జరిగింది. ఇక్కడికి చాలా మంది కూడా వివిధ సమస్యల పైన భూ కబ్జాలే కావచ్చు, మరో పక్కన డిఎస్సికి సంబంధించినటువంటి 2012 బాధితులు కావచ్చు, మరో పక్కన విఆర్ఏలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల చాలా మంది బాధితులంతా ఇక్కడికి ప్రజాభవన్కి తరలి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కొంతమంది వస్తే, మాకు ఇల్లు కావాలి, మాకు పెన్షన్ కావాలి అని చెప్పేసి చాలా మంది బాధితులు కూడా ప్రజాభవన్కి రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులను వాళ్ళ విన్నపాన్ని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది వందలాది మందిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మంగళవారంతో పాటు శుక్రవారం జరిగేటువంటి ఈ ప్రజాభవన్లో మనం చూసుకోవచ్చు, ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని నేరుగా ప్రజాభవన్కి వచ్చి మీరు దరఖాస్తు ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటన చేసిండో ఆ ప్రకటన తర్వాత ప్రతి మంగళవారం శుక్రవారం ఈ 2 రోజుల పాటు కూడా ఇక్కడ ఒక జాతర అయితే కొనసాగుతా ఉంది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది వివిధ రకాలైనటువంటి సమస్యలతో చాలా మంది కూడా రావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఏమేమి ప్రాబ్లమ్స్ మీద మీరు రావడం జరిగింది అనేటువంటి విషయాలను కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏంటి మీరు ఈ రోజు చాలా మంది వచ్చినట్టుంది, దేనికోసం వచ్చింది ఇక్కడికి? మేము ప్రాగటూస్ లో ఎంప్లాయ్ అండి. 6 సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి. ఇంత మడుగు మాకు మా పిఎఫ్ అమౌంట్ రాలేదు. ఇన్ని సంవత్సరాలు అయింది. హెచ్ఎంటీలో కూడా అలా ఉంది, మాది కూడా అలా ఉంది. చాలా కష్టాల్లో ఉన్నాం. దయించి మాకు మా అమౌంట్ మాకు వచ్చేది చేయండి. మా డబ్బులు మాకు ఇవ్వకుండా దాచిపెట్టారండి. 250 మంది ఉన్నారు. 200 మంది ఉన్నాం, 50 మంది పోయారు. కానీ వీళ్ళు మాత్రం స్పందన లేదు. ఆస్తులు బోల్డ్ అన్ని ఆస్తులు ఉన్నాయి, హెచ్ఎంటీ ఆస్తులు ఉన్నాయి, ఐడి ప్రాగటూల్స్ ఆస్తులు ఉన్నాయి, 180 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. డబ్బులు మాత్రం అమ్మరు, వాళ్ళు అమ్మరు, మాకు ఇవ్వరు. ఇస్తామంటారు, అంతే సంగతులు. సరే, మనం ఇక్కడ విఆర్ఏలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది బాధితులంతా ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా విఆర్ఏలు గత కొద్ది రోజులుగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో పాటు వీళ్ళకు వారసత్వంగా వచ్చేటువంటి ఉద్యోగాలు కూడా సక్రమంగా కల్పించాలన్నటువంటి దాంతో ప్రజాభవన్కి అయితే రావడం జరిగింది. చెప్పు బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చింది, మరి మీరు దేనికోసం వచ్చింది ఇక్కడికి? మేము వివిధ 33 జిల్లాల నుంచి ఇక్కడ ప్రజా దర్బార్కి రావడం జరిగింది. మాకు 81 జీవో ఉంది. 81 జీవో ప్రకారంగా మాకు త్వరగా ఆర్డర్ కాపీలు ఇవ్వాలనే ఉద్దేశంతో మా ప్రజా దర్బార్కి వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మేము మొత్తం విఆర్ఏలము 20,555 మంది ఉన్నాం. ఆ 20,555 మందికి గాను 81, 85 జీవో వస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులు మార్చడానికి గత ప్రభుత్వం 81, 85 జీవో వచ్చింది. ఆ 81, 85 జీవో ప్రకారంగా 16,758 మందికి ఆర్డర్లు ఇవ్వచ్చారు. మిగిలిన 3,797 మందికి అనేది ఆర్డర్ ఇవ్వలేదు. గత 7 నెలలు అవుతున్నా కూడా మేము ఆర్డర్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, కలెక్టర్ ఆఫీసులో పోయి కలెక్టర్లు కానీ కూడా మేము కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మా సమస్య అనేది పరిష్కారం కాలేదు. ప్రజా దర్బార్కి వచ్చి మేము వినతి పత్రాలు ఇచ్చుకొని మా సమస్య సీఎం గారి దృష్టికి వెళ్ళి మాకు త్వరగా ఎలక్షన్ కోడ్ కంటే ముందరనే మాకు ఆర్డర్లు ఇస్తాను ఒక ఆశతోటి ప్రజా దర్బార్కి రావడం జరిగింది. ఇచ్చాము, కొంతమంది ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చాము. ఇక్కడ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని గౌరవ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి తెలంగాణ గారికి ఈరోజు ప్రజావాణిలో విన్నవించుకోవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది. అందుకోసం ప్రజావాణిలో 3,797 మందికి వారి వారసులం అందరం ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సమస్యను తొందరగా పరిష్కరించి మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఒకటే అండి, 3,790 మందికి ఆర్డర్ కాపీలు ఇవ్వగలరు. వీళ్ళని తొందరగా ఈ 2-3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తారని అంటున్నారు. ఈ 2-3 రోజులే మాకు ఆర్డర్ కాపీస్ ఇవ్వాలని తమరికి సౌకర్యంగా కోరుకుంటున్నాం. అయితే మేము ఇక్కడికి ప్రజా దర్బార్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అయితే మాకు గత ప్రభుత్వము 81, 85 జీవో ప్రకారము మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఎస్ 20,555 మంది మొత్తం ఉన్నాం సార్. అందులో 16,798 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మిగిలిపోయిన వాళ్ళము 3,797 మంది మేము మిగిలిపోయినాం సార్. అయితే ఎందుకు మాకు ఇవ్వట్లేదంటే, అయితే హైకోర్టులో కేసు ఉండడం వల్ల మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు సార్, మాకు ఆర్డర్స్ ఇవ్వలేరు. అయితే మాకు ఆర్డర్స్ మళ్ళీ హైకోర్టు 81, 85 జీవో ప్రకారం మాకు ఇట్లా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి జీవోలో మెన్షన్ చేసి ఉంది సార్. అదే విధంగా మేము జీవో ప్రకారం మేము ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది సార్. ప్రతి మినిస్టర్ని కలవడం జరిగింది సార్. మాకు అందరూ సానుకూలంగానే స్పందించారు. ప్రజా దర్బార్ ఇట్లా ఒకసారి సీఎం సార్ని కలిసి అతనికి ఒకసారి అందరం కలిసి తెలంగాణ ఉన్నటువంటి ఆల్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది.
వచ్చిన తర్వాత సార్కి ఇట్లా ఒకసారి రిప్రజెంట్ చేసి సార్తో మాట్లాడి అడుగుదామని వచ్చినాం సార్. ఎట్లా ఇచ్చిన మీరు దరఖాస్తు? అంటే సార్ లేడు, అక్కడ మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇట్లా సానుకూలంగా స్పందించారు, వాళ్ళకి ఇట్లా ఇవ్వడం జరిగింది సార్. మేము దాదాపు ఒక 100 మంది వచ్చినాం సార్. ఇప్పుడు ప్రతి డిస్టిక్ నుంచి వచ్చేసినాం. మాది వట్టిపల్లి మండలం సంగారెడ్డి గ్రామము డిస్టిక్. మాకు ఉద్యాల గురించి మేము మా పిల్లలకు మేము 60-50 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటిదాకా మాకు ఏది చేయలేదు. ఇప్పుడు మా పిల్లలకైనా చేస్తారేమని మేము బాగుపడి తిరుగుతున్నాం సార్. ఈ రేవంత్ రెడ్డి గారి దారిబారు కచ్చి కాలు మొక్కి అడగాలని మేము ఈ దాకా వచ్చినాము. ఈఆర్ఏ చేస్తున్నాం. మా వారసులకు కావాలని మేము అడగడానికి వచ్చినాం సార్. ఏం లేదు, అదే అమలు చేయాలి మా పిల్లలకు మేము కోరుతున్నాం. బ్రదర్ ఎక్కడి నుంచి రావడం జరిగింది? మీ యొక్క ప్రధానమైనటువంటి మేము మహబూబ్ నగర్ జిల్లా నుండి రావడం జరిగింది. నాతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలు, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం అన్ని జిల్లాల నుండి రావడం జరిగింది. మాది మరి డిఎస్సి 2012 సంబంధించి గత డిఎస్సి 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్ అనుగుణంగా పరీక్ష నిర్వహించి మరి సెలక్షన్ నిర్వహించిన తర్వాత ఫలితాలు ప్రకటించి రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో అప్పట్లో ఉన్న తెలంగాణ జేఏసీ లోకల్ నాన్ లోకల్ అంశాన్ని పరిగణలోకి తీసుకోండి, కరెక్ట్ గా చేయండి అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ ని అధికారులు కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా నోటిఫికేషన్ లో పేర్కొన్న 91 జీవోకి విరుద్ధంగా కొత్త జీవో 8 ని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోకల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ అభ్యర్థులు దాదాపు 250 మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఈ కొత్త లిస్ట్ లో ఏముందంటే రిజర్వేషన్ అభ్యర్థి ఓపెన్ లోకి వెళ్ళిపోతాడు. రిజర్వేషన్ అభ్యర్థికి ఏమో ఎక్కువ మార్కులు ఉంటాయి, ఓపెన్ లో ఉన్న ఓపెన్ క్యాండిడేట్ కి ఏమో తక్కువ మార్కులు ఉంటాయి. ఈ రకంగా రిజర్వేషన్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 250 మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. వెంటనే మా సమస్యను అప్పట్లో ఉన్న తెలంగాణ జేఏసీ కోదండరామ్ సార్ దృష్టికి తీసుకుని వెళ్ళి, సార్ మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా జరగలేదు, మేము ఉద్యోగాలు కోల్పోయారంటే వారు కూడా సమస్యని మరి గ్రహించి జరిగిన నష్టాన్ని గ్రహించి అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న పార్థసారథి గారి దృష్టికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే వారు అధికారులతో పెద్ద ఎత్తున ఒక కమిటీ వేసి ఈ సమస్యని సమీక్షించడం జరిగింది. నిజంగా అధికారులు కూడా ఇంప్లిమెంటేషన్ తప్పు జరిగింది, 250 మంది లోకల్లో ఉన్న రిజర్వేషన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవడం నివేదిక ఇస్తే అప్పట్లో ఉన్న తెలంగాణ లెజిస్లేటివ్ కమిటీ, ఎమ్మెల్యేల కమిటీ కూడా దీనిపైన అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. దీనిపైన చర్చ జరిగి నిజంగా మా రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తే అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించి విద్యాశాఖ మంత్రితో 250 మంది విద్యార్థులు ఎవరైతే కోల్పోయారో మనము సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి మనం ఉద్యోగాలు ఇద్దామని చెప్పి మీడియా సాక్షిగా అప్పుడు ప్రకటన చేయడం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు 2012లో. తదుపరి మరి వెంటనే అదే రోజే దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు జరగడము, తదుపరి తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడిన నేపథ్యంలో మా అంశము తెరపైకి రాలేదు. మరి నిర్ణయం ప్రకటించింది కానీ అమలు కాలేదు. తదుపరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రంలో అయినా మా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకుని వెళ్తే ఆయన మభ్యపెట్టి మాటలు చెప్పి మాకు కాలయాపన చేసిండు తప్పనిస్తే మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా ఉద్యోగాలు కోల్పోయినాయి కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా ఉద్యోగాలు వస్తాయని ప్రగాఢ విశ్వాసంతో ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేసినాం. మరి నిజంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో ఉన్న మరి మంత్రులు ముఖ్యంగా సీతక్క గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు గారు, వీరికి అన్నిటికీ 2012లో అప్పట్లో కాంగ్రెస్ లో వీరందరూ మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఈ సమస్య వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే గతంలో మా ఉద్యమానికి 2012లో వీళ్ళు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే కాబట్టి పూర్తి సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది. దయచేసి మేము ఈ యొక్క ఈ యొక్క ప్రజాభవన్కి ఇప్పటికీ 5వ సారి వచ్చాము. ఈ 100 రోజుల ఈ ప్రజాప్రభుత్వంలో ఇప్పటి వరకు 5 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మరి ఇచ్చినప్పటికీ మా సమస్య పరిష్కరించబడట్లేదు, దానిపైన సమీక్ష జరగడం లేదు, ఆ సమస్యనే లేనట్ట మరి మాకు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. దయచేసి మంత్రులు కూడా మీరు కూడా మా విన్నపాన్ని గ్రహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి మా డిఎస్సి 2012 ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేసి మరి నిర్ణయించి వెంటనే మాకు ఉద్యోగాలు కల్పించాలని ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని మరి మంత్రులందరూ వేడుకుంటా ఉన్నాం.
నా పేరు అశ్విన్ అండి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నాకు 2012లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత రేపు నేను జాబ్లో జాయిన్ అవుతానగా రాత్రికి రాత్రే 91 జీవోకు విరుద్ధంగా 8 జీవో తీసుకొచ్చారండి. ఆ జీవోలో నా ఉద్యోగం కోల్పోయినా. సో ఆ జీవో ప్రకారం ఏముందంటే నాన్ లోకల్ వాళ్ళని తీసేసి లోకల్ వాళ్ళని ఫిలప్ చేయాలని ఆ జీవో యొక్క ఉద్దేశం. అయితే నేను నిజామాబాద్ డిస్టిక్ వాసిని, నా జిల్లాలో నేను ఉద్యోగం రాసిన రిజర్వేషన్ లో నాకు ఉద్యోగం వచ్చింది. సో నా లోకల్ లో రాసిన రిజర్వేషన్ లో వచ్చిన నా ఉద్యోగం ఎలా పోయింది అని నేను అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు అప్పటి ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చింది, అవును ఈ యొక్క జీవో అనేది కొన్ని అవకతవకల వల్ల రిజర్వేషన్ల వాళ్ళు అన్యాయం జరిగింది, మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి పార్థసారథి గారు మీడియా సాక్ష్యం మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పండి. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన తర్వాత దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ వల్ల కానీ తెలంగాణ ఉద్యమం వల్ల మళ్ళీ మా సమస్య తెరపైకి రాలేదు. సో ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో మేము చాలా చురుగ్గా పాల్గొన్నామండి. ఎందుకంటే తెలంగాణ వస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయి అని తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నప్పుడు ఆ యొక్క ఉద్యమంలో ఉన్న కేసీఆర్ సార్ కానీ అప్పటి మంత్రి వాళ్ళు చాలా మందిని కలిసినప్పుడు మాకు హామీ ఇచ్చుకుంటూ కాలయాపన చేశారని మాకు ఉద్యోగాలు ఇవ్వలేరండి. సో తర్వాత ఏ ప్రభుత్వంలో అయితే మా ఉద్యోగాలు కోల్పోయామో అదే ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము చాలా పోరాడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామండి. ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా ఉద్యోగాలు కోల్పోయాము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు ఉద్యోగం వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆశలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తాయని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల ప్రజాప్రభుత్వం వచ్చిన నుండి 100 రోజులుగా మేము ఈ యొక్క ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. సో మా యొక్క సమస్య మేము 2012 వాళ్ళు ఉన్నాము, మా సమస్య ఇది అని సీఎం దృష్టికి వెళ్ళిందా లేదా, వెంటనే సీఎం దృష్టికి వెళ్ళి వెంటనే మాకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆశిస్తున్నామండి. సార్ యాక్చువల్గా మేము డిఎస్సి 2012లో నిర్వహించినటువంటి నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి 2012లో ఉద్యోగాలకి ఎగ్జామ్ రాసిన తర్వాత 2012 లాస్ట్ డిసెంబర్లో మాకు ఆల్రెడీ పోస్టింగ్స్ వచ్చాయని చెప్పేసి డిఓ ఆఫీస్ నుంచి మాకు అందరికి కాల్స్ వచ్చేసరికి మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యి మీకు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది అనగానే మేమందరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసమని సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిన తర్వాత 2 రోజులు మధ్యలో క్రిస్మస్ హాలిడేస్ కొరకని 2 days మధ్యలో హాలిడే వచ్చింది. ఆ హాలిడేలో మాకు యాక్చువల్గా మ్యాప్ కూడా ఇచ్చేసారు, మీది వెరిఫికేషన్ అయిపోయింది, మీరు కౌన్సిలింగ్ కోసం ఇక్కడ ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి అని ఇచ్చిన తర్వాత మధ్యలో వచ్చిన 2 రోజులు హాలిడేలో మాకు డిఎస్సి 2012 నోటిఫికేషన్లో ఇచ్చిన జియో 91 యాక్చువల్గా ఈ ఇంప్లిమెంట్ అంటే మాకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఇంప్లిమెంట్ చేసిన జియో నెంబర్ 8. దీనివల్ల ఏం జరిగింది అని అంటే యాక్చువల్గా నాన్ లోకల్ అనే ఇష్యూ దీంట్లో రేజ్ అయ్యి దాన్ని అవకతవకలు జరిగినాయి సార్. యాక్చువల్గా 98 ప్రకారము మొత్తం అన్ని క్యాస్ట్లలో కలిసి టాప్ 20లో మాత్రమే నాన్ లోకల్స్ని తీయడం వల్ల మిగతా క్యాస్ట్లో అందరూ సరిగ్గా ఉంటారు. అయితే ఈ 8 అనే జీవో వల్ల ఏమైందంటే ప్రతి క్యాస్ట్లో టాప్ 20 తీసేసరికి ఇప్పుడు ఎస్సీ క్యాస్ట్లో ఉన్న లాస్ట్లో ఉన్న వాళ్ళందరం డిలీట్ కావడము, బీసీలో ఉన్న లాస్ట్లో ఉండి ఒరిజినల్గా లోకల్గా ఉన్న ఒరిజినల్ వాళ్ళందరము డిలీట్ కావడం అయ్యేసేసి దీని ద్వారా మొత్తం యాక్చువల్గా ఏపీ అండ్ తెలంగాణ ఉన్నప్పుడు టోటల్గా 800 నుంచి 900 మంది అభ్యర్థులం ఉండే సార్. ఇప్పుడు యాక్చువల్గా డివైడ్ అయిన తర్వాత మేము తెలంగాణ తరపు నుంచి మ్యాక్సిమం 2 నుంచి 200-250 మెంబర్స్ ఉన్నాము. ఇప్పుడు ఈ విషయము ఇప్పుడు ఎందుకు వచ్చినాము అని అంటే అప్పుడు ఒక 2 నుంచి 236 రోజులు ధర్నా చౌక్లో టెంట్ వేసుకొని కూర్చుండి ధర్నాలు చేసినాము. ఒక 20 నుంచి 30 సార్లు ఈ విషయంలో మమ్మల్ని అరెస్ట్ చేశారు. అండ్ ఈ విషయం గురించి ప్రతి ఒక నార్మల్ ఒక విలేజ్లో ఉన్న ఎంఆర్ఓ దగ్గర నుంచి సీఎం క్యాండిడేట్ వరకు 2012 నుంచి 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడుకొని ఆర్ కృష్ణయ్య ఇంటి దగ్గర మేము అతన్ని పర్మిషన్ తీసుకొని ఆయన హాల్లో ఒక 2-3 నెలలు పడుకొని సార్ ఒక్కొక్క రోజు అందరం దూరం నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళము డబ్బులు లేక యూనివర్సిటీలో ఉన్న టెంపుల్ దగ్గర లైన్ కట్టేసేసి భోజనాలు చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఈవెన్ అప్పుడు మాకు ఇక్కడ కొత్తగా సార్ అప్పుడు 10 సంవత్సరాల కింద ఈవెన్ మాకు టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ బయట 5 రూపీస్ కట్టుకొని పోతుండే. అప్పుడు ఎండలో 236 రోజులు రోజు ప్రొద్దున హైదరాబాద్ నిజామాబాద్ నుంచి వెహికల్ తీసుకోవడం రావడం అప్పుడు మనిషికి కొన్ని లక్షల్లో ఖర్చు చేసుకున్నాము మేము యాక్చువల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని కంటిన్యూగానే ఉన్నాం. అప్పుడు మేము సంజీవయ్య భవన్కి 2 సార్లు పైన ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కినప్పుడు మాకు సీతక్క కానీ శ్రీధర్ బాబు కానీ వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న స్పాట్కి వచ్చి కింద మీడియాతో మాట్లాడి
దీని వల్ల మీరు వర్జగలాలుగా నష్టపోయినారు. అవును, దీన్ని అవకతలు జరిగినాయి. ఎందుకంటే నోటిఫికేషన్లు ఇచ్చిన జీవో ప్రకారం పోస్టింగ్ ఇవ్వడం లేదు. అప్పుడొక జీవో ఇప్పుడొక జీవో వల్లనే మీరు నష్టపోయారు. దీన్ని 100% మేము మాట్లాడతాం, దీంట్లో లొసుగులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. మాకు ఇప్పుడు నమ్మకం ఏంది అని అంటే సార్, యాక్చువల్గా మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు మేము ఎవరిని కలిసినా మమ్మల్ని గేటు దాటనీయలేరు. వాళ్ళు ఈ సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయనీయలేరు. అప్పుడున్న సీతక్క వాళ్ళు కానీ శ్రీధర్ బాబు కానీ కాంగ్రెస్కి సంబంధించిన సీతక్క అప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంది, శ్రీధర్ బాబు కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్లకు కోదండరామ్ సార్ గారికి ప్రత్యేకంగా పాయింట్ టు పాయింట్ మా సమస్య గురించి సార్కి తెలుసు. ఎందుకంటే మాతో పాటు సారు కొన్ని వందల సార్లు మాతో పాటు సహకరించి వచ్చిండు. ఆ సారు ఇప్పుడు ఒక కీలకమైన వ్యక్తిగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు. కాబట్టి యాక్చువల్గా జియో నెంబర్ 8 ప్రకారంగా సార్, జియో నెంబర్ 91 ప్రకారం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చేస్తే మేము మిస్ అయిన వాళ్ళందరము అదే లిస్ట్ లో ఉంటాం. దాని ప్రకారం చేసి ఇప్పుడు 2008ని ఈ సమస్యను పరిష్కరించారు. రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ పరిష్కరించారు. కాబట్టి సార్ వాళ్ళు 1000 నుంచి ఇప్పుడు ఒక 900-800 మంది ఉంటారు. వాళ్ళలో తెలంగాణకు సంబంధించిన 2012లో మిస్ అయిన అభ్యర్థులము 200 మంది ఉంటాము. మేము కూడా 10 సంవత్సరాల నుంచి ఈ సమస్యపై పోరాడుతున్నాం, అందరినీ కలిసినాము. ప్రతి ఒక్కరికి మా సమస్య గురించి, ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అందరు మంత్రులకు కానీ ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళందరికీ మా సమస్య గురించి పూర్తిగా తెలుసు. కాబట్టి ఇప్పుడు 2008 వాళ్ళతో కలిసి మాకున్న ఒక 200 అంటే టోటల్ గా ఒక 1000 పోస్టులలో మమ్మల్ని కూడా దాంట్లో కలిపేసేసి అదే వాళ్ళకి ఏ విధంగానైతే ఏ రూల్స్ ప్రకారం అయితే ఇస్తున్నారో ఆ రకంగా మాకు ఇచ్చి మాకు న్యాయం చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్. అలాగే మరి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము నష్టపోయాం కదా సార్. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వస్తే మా జాబులు వస్తాయేమో, బతుకులు వెలుగు నింపుతాయేమో అనేసి మేము తెలంగాణ ప్రభుత్వంలో పాల్గొన్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్ గా వచ్చింది. ఆ వచ్చిన తర్వాత కూడా మేము చాలా రకాలుగా తిరిగినాం సార్. సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కానీ స్పందిస్తాము, చూస్తాము, చేస్తాము అనడం 10 years లో మాకు ఏం న్యాయం చేయలేరు. మళ్ళీ అదే మేము మళ్ళీ ఏంటి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయింది కదా మా జాబులు, కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలనుకున్నాము, వచ్చింది. ప్రజా దర్బారుగా గవర్నీయులైన యనుమల రేవంత్ రెడ్డి గారు పెట్టారు కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మా సమస్య పైన వాళ్ళకి అవగాహన ఉన్నది. మొన్న రీసెంట్ గా 2008 వల్ల కూడా న్యాయం చేసిరు సార్. వాళ్ళు 1000 members ఉంటే మేము ఒక 200 నుంచి 250 members ఉన్నాం. మాకు కూడా న్యాయం, మానవతా దృక్పథంతో న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నా పేరు నాయని ప్రభంజన్, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు, మాది ఏజెన్సీ ఏరియా. నేను మా ఏజెన్సీ ఏరియాలో ఏపీఆర్ సుభాష్ నగర్ కాలనీకి చెందిన ప్రజలము. అక్కడ మన 2 టవర్స్ ఆల్రెడీ ఇదివరకు 10 సంవత్సరాల క్రితం టవర్స్ ఉన్నాయి. అక్కడ జనాలు ఇల్లు ఉండగా కూడా అక్కడ వాళ్ళందరినీ నోర్లు ముప్పించేసి టవర్లు వేశారు. ఆల్రెడీ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఈ మన ఇదే టవర్స్ కి 11 kV వోల్ట్స్ వేద్దామనేసి ఆల్రెడీ 230 volts కరెంట్ ఉంది, ఉండగా కూడా జనాలకు అవసరం లేకుండా మన 11 kV వోల్ట్స్ వైర్ డైరెక్ట్ టవర్స్ వేసేసి దాన్ని ఇంకా రేడియేషన్ పెంచేసి ఇంకా దానివల్ల మాకు జనాలకి ఇబ్బంది. అక్కడ దురదలు వచ్చేసి రేడియేషన్ వల్ల జనాలకి గుండె జబ్బులు, నీరసాలు ఇవన్నీ వచ్చేసి చాలా బాధపడుతున్నాం, క్యాన్సర్లు వచ్చేసి బాధపడుతున్నాం. కాబట్టి దయచేసి మా యందు దయ ఉంచి ఒకసారి ఆడ ఏడి కోటేశ్వరరావు, ఏఈ రాము, లైన్మెన్ రాజశేఖర్ ఇదే విషయంలో నేను టవర్ ఎక్కి నేను నిరసన చేశాను. నిరసన ఇక్కడి నుంచి మనకు న్యాయం చేయకపోతే నేను ఖచ్చితంగా దూకి చచ్చిపోతాను అంటే అయినా కూడా నాకు నా మాయమాటలతో చెప్పేసి సిఏ సారు, ఏడీ సారు, ఏఈ సారు వీళ్ళందరూ మాయమాటలు చెప్పి నన్ను కింది దింపారు. చెప్పి వస్తే ఇప్పటికి వాళ్ళు అందరూ లంచాలు తీసుకొని అవన్నీ తీసేసుకొని ఇప్పుడు నన్ను నా కుటుంబాన్ని పెట్రోలింగ్ కార్ తెచ్చేసేసి నా కుటుంబాన్ని మీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నువ్వు దీనికి అడ్డు పెడితే అది ఇది అనేసి ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు, ఇక్కడ మీ పేరెంట్స్ నిన్ను పెట్రోలింగ్ కార్లు తీసుకుని వెళ్ళిపోతాం మేము అది అనేసి మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి జీబీఎస్కి వచ్చేసి మా పేరెంట్స్ భయభ్రాంతులకు గురి చేశారు. నేను ఇదే విషయానికి వచ్చేసి నిన్న 2 రోజుల నుంచి నేను తిరుగుతున్నాను ఇదే హైదరాబాద్ లో. ఆ ఫుడ్ కూడా నేను సరిగ్గా తినలేదు సార్. కానీ అక్కడ మా గ్రామ ప్రజలకి మా అందరికీ సురక్షితం చేయాలని, ఆ టవర్లను తీసేయాలి, 11 kV వోల్ట్స్ తీసేయాలని మా గ్రామ ప్రజలందరినీ సంరక్షితతో మమ్మల్ని సురక్షితంగా కాపాడాలనేసి దయచేసి రేవంత్ రెడ్డి సార్ ఈ విషయాన్ని గురించి ఆలోచించి దీన్ని చర్చ తీసుకోవాల్సిందిగా దీన్ని సీరియస్ గా ఈ విషయాన్ని గురించి మాట్లాడేటట్టుగా చేయండి ప్లీజ్. దయచేసి నా యొక్క వార్త రేవంత్ రెడ్డి సార్ అందేటట్టు చేయండి ప్లీజ్, ఆదుకోండి మమ్మల్ని సార్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇష్యూ అయింది సార్, ఇంతకుముందు ఇష్యూ అయింది. దీన్ని ఇంతకుముందు ఇష్యూ అయినా కానీ అక్కడ రాజకీయ పరంగా కానీ ఆ పరంగా జనాలు నోళ్ళు మూపించారు సార్, డబ్బులు ఇచ్చి రాజకీయ పరంగా సార్. అక్కడ వ్యక్తులు సార్, కొంత స్థానిక వ్యక్తులు, రాజకీయాలు కొంతమంది వ్యక్తులు దీన్ని మోపించారు సార్. అయితే ఇప్పుడు ఏంది అంటే మన చదువుకొని అవేర్నెస్ ఉండి దీని గురించి పోరాడకపోతే, దీని గురించి చేయకపోతే, ఇప్పుడు నేను ఈ రోజు ఉన్నా లేకపోయినా రేపటి రోజు మిగతా వాళ్ళందరూ కూడా అవేర్నెస్ లేకుండా ఇట్నే ఉంటే జనాలు సార్ డబ్బులు లేక రోజు కూలీలకు పోయి వాటికి పోయి పనులు చేసుకుంటూ వస్తారు సార్. హాస్పిటల్కి పోయి ఏమని పెడతారు సార్, క్యాన్సర్కి ఏమని పెట్టుకుంటారు, గుండె జబ్బులకి ఏమని పెట్టుకుంటారు, ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవన్నీ డబ్బులు సార్. రూపాయి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, రూపాయి పెట్టుకునే వాళ్ళు ఉంటారు సార్. పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంది సార్?
ఆలోచించండి సార్, దీని గురించి ఒకసారి చర్చ చేసుకోండి సార్, నా మాట వినండి సార్. ఇదే సార్ కలెక్టర్ మేడంకి కూడా మేము ఇదే 7వ తారీఖు కలెక్టర్ మేడం కూడా ఇచ్చినాం. ఇచ్చి ఇప్పుడు ఇవాళకి ఇలా 15వ తారీఖు ఈ రోజు దాకా కూడా దీని గురించి ఏం పట్టించుకోకుండా కలెక్టర్ మేడం కూడా దీనికి వినతి పత్రిక ఇచ్చినాం. ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి, గ్రామ పంచాయతీ సెక్రటరీకి, పోలీస్ స్టేషన్ కి అన్నిటికీ ఇచ్చాం సార్. ఒక్కసారి సార్ సిఐ కరుణాకర్ సార్, తర్వాత సార్ మరి ఏడి కోటేశ్వరరావు, ఏఈ రాము సార్, లైమన్ రాజశేఖర్ వీళ్ళందరూ తొత్తయ్యి సార్ ప్రైవేట్ సంస్థ నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళందరూ మా మీద క్రిమినల్ కేసు పెడదామనేసి, నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామనేసి సార్ చేద్దామని చూస్తున్నారు సార్. దయచేసి మా యందు దయ ఉంచి రేవంత్ రెడ్డి సార్కి ఈ విషయం తెలియజెప్పి మా గ్రామ ప్రజలందరికీ సురక్షితంగా మమ్మల్ని కాపాడి చేసి మమ్మల్ని రక్షించాల్సిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్. డబుల్ బెడ్రూమ్లు కేటాయించారు, మాకు తాళం చేయిలు ఇచ్చారు, కానీ కనీస వసతులు కల్పించడం లేదు. నీళ్లు కానీ, కరెంటు కానీ, లిఫ్ట్ కానీ అనేక సమస్యలతోటి వెళ్ళలేకపోతున్నాం. మేము ఇక్కడ కిరాయిలు కట్టలేక, అక్కడికి వెళ్ళలేక, మధ్యలో పిల్లల చదువులతోటి ఆగమైపోయిన పరిస్థితి. మేము తార్నాక నుంచి వచ్చాము. తార్నాక అహ్మద్గూడ బ్లాక్ లో 4500 ఇండ్లు కేటాయించారు. దాంట్లో 41 బ్లాకులు ఉన్నాయి. 41 బ్లాక్ లో మాది 12వ నెంబర్ బ్లాక్. 12వ నెంబర్ బ్లాక్ లో 608 మా రూమ్ నెంబర్. అలా 4800 ఫ్యామిలీలకు ఇంతవరకు ఎవరికి కూడా కనీస వసతులు కల్పించలేదు. రాత్రి పట్టాలు కూడా ఉన్నాయి, పట్టాలు ఇచ్చేసి, తాళం చేయిలు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. కాకపోతే లోపలికి గృహప్రవేశం చేసుకోవడానికి వసతులు లేవు. దాంట్లో నిత్యావసర వస్తువులు, కరెంట్ అయితే ఉండాలి. 6వ ఫ్లోర్కి 9 ఫ్లోర్లు కట్టారు. అవి 9 ఫ్లోర్లకు కరెంటు లేదు, మీటర్లు లేవు. అవి పట్టాలు ఇచ్చి సెప్టెంబర్లో ఇచ్చారు. ఫస్ట్ విడతలో ఇచ్చారు మాకు. ఫస్ట్ విడత నుంచి ఇప్పటి వరకు ఎటువంటి వసతులు కల్పించలేదు. దాని గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీస వసతులు కల్పించాలని చెప్పి మా యొక్క కోరిక. ప్రజాభవనిలో ఫస్ట్ ఓపెన్ కాగానే పోయి ఇచ్చినాం. కంప్లీట్ ఇస్తే మేడం ఏమన్నదంటే మీకు చేసిస్తాము, వారం రోజుల్లో నేను ఏదో కూడా పరిష్కారం చెప్తాను. ఇంతవరకు ఏం చెప్పలేదు, ఇంతవరకు ఏం పని కాలేదు. మా రానిస్తలేరు, లోపలికి రానిస్తలేరు. లోపల ఏం పని లేదు, ఏం లేదు. అందులో ఎప్పుడు పోయినా లోపల లాగేస్తున్నారు. పోయి చూసినా కూడా ఏం లేదు. ఆడ పోయి చూసినాం ఏం లేదు. లోపల కూడా రానిస్తలేరు. ఏమన్నా అంటే ఆడ జిఎంసీ ఆఫీసర్లు కూర్చుంటున్నారు. మీకు పని అవుతుంది, 4 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది అని పంపిస్తున్నారు. చేస్తున్నారు, చెప్తున్నారు, కానీ ఏం లేదు, ఏం పని లేదు. ఎక్కడ వేసిన ముళ్ళు అక్కడనే ఉన్నది. కరెంట్ లేదన్నా, కరెంట్ లేదు, లిఫ్ట్ లేదు. చేస్తున్నాం, అంత కూడా ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాకు అసలు లేదు. మాకు అసలు పట్టేసేసారు, తాళం చేలు ఇచ్చారు అంతే. ఇక మళ్ళీ మేము ఫోన్ చేసి పిలుస్తాం అన్నారు. ఇంతవరకు ఫోన్ లేదు, ఏం లేదు. పోయినా కూడా అట్లా సమాధానం ఇస్తున్నారు. ఏడా వసతులు కల్పించాలా, మాకు తొందరగా కార్పొరేషన్కి పంపించాలా అనేసి మేము కోరుకున్నాం. మొత్తం హైదరాబాద్ నగరంలో 68,000 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు గత ప్రభుత్వం. ఇచ్చి కూడా దాదాపు 6 నెలలు అయిపోతుంది. అప్పటికి కూడా మాకు ఎలక్షన్ ముందు ఇవ్వడం మూలంగా ఎలక్షన్ కూడా అడ్డం వచ్చింది మాకు. ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి. మేము 4 రోజుల నుంచి దాదాపు ఒక 6 నెలల నుంచి అన్ని కార్యాలయాలు, జిహెచ్ఎంసీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, ఇక్కడ ఎక్కడ ఏ కార్యాలయం అడగాల, కార్యాలయం అందరిని అడిగా. ఆఖరికి ఇక్కడికి కూడా వచ్చి ఈ రోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాదాపు అధికారులు మాకు ఏం చెప్తున్నారంటే, దానికి పనులు వసతులు కల్పించాలంటే కనుక 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనుక మేము చేయగలుగుతాం, ప్రభుత్వం నుంచి మేము అడుగుతున్నామని చెప్తున్నారు. అందుకని మేము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చామంటే, దయచేసి అయ్యా, మేము గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంగా మీరు ఉండకుండా మాకు డబుల్ బెడ్రూమ్ లబ్ధి అందరికి కూడా బడ్జెట్ కేటాయించి వసతులు కల్పిస్తే కనుక మేము వెంటనే గృహప్రవేశాలు చేసుకుంటాం. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము వేడుకోవడానికి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడానికి అందరం కూడా ఇక్కడికి వచ్చాం. మాకు డబుల్ బెడ్రూమ్ వస్తున్నాము, అన్ని దగ్గరకు పోతున్నాం, ప్రజావాన్లకు పోతున్నాం, తిరుగుతున్నాం. ఇక్కడ రమ్మంటే అక్కడ పోతున్నాం, అక్కడ పోమంటే ఇక్కడ పోతున్నాం. మాకు ఇంకేం చేస్తలేరు. నీళ్లు, లిఫ్ట్, కరెంటు ఏది లేదు. ఖాళీ తాళాలు పట్టా ఇచ్చిర్రు అంతే. ఇక తిరుగుతున్నాం, పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. అక్కడ అంటే ఇక్కడ అంటే అక్కడ పోతున్నాం సార్. చేస్తాం, ఇప్పుడు చేస్తాం, రేపు చేస్తామని అంటారు కానీ చేస్తలేరు. తిరుగుతూనే ఉన్నాం కానీ చేస్తామని అంటారు కానీ చేస్తలేరు. చేస్తాము, ఇవాళ చేస్తాం, 2 నెలలు అంటారు కానీ చేస్తలేరు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, అయినా మళ్ళీ ఏం పట్టించుకుంటలే. చేశారు పట్టాలి. 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ రమ్మంటే అక్కడ, అక్కడ రమ్మంటే అక్కడ, ఇక్కడ రమ్మంటే ఇక్కడ పోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. మాకు లిఫ్ట్, కరెంటు, నీళ్లు, లిఫ్ట్ చేయాలి. మాకు ఉపవాసం కావాలి. ఇప్పుడైతే అది కావాలి.
ఈ 3 కావాలి. కరెంటు, నీళ్లు, లిఫ్ట్. చెప్పు పెద్దమ్మ. అదే ప్రాబ్లం బాబు. మేమెంత తిరుగుతున్నాము, అందరికి ఇదే ఇల్లు వచ్చిందని సంతోషం లేదు, కానీ ఈ తిరుగుడే ఎక్కువైపోయింది. సగం ఏమి పని కాలేదు. పెద్ద పెద్దోళ్ళు ఎక్కడెక్కడ తిరగాలంటే అక్కడక్కడ తిరుగుతున్నాము. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది. అందుకే ఇవాళ సార్ని కలవడానికి వచ్చినాం మేము. అది కలిగిస్తే మేము ఏదో అద్దె కట్టుకోకుండా బీదోళ్ళు బతుకుతారనే కదా ఇచ్చారు. మరి దానికి కూడా వీళ్ళు ఫలితం చేస్తే మేము పోయి మా ఇండ్లల్లో మేము ఉంటామని కోరుతున్నాం. కొంచెం వసతి కలిగిస్తే, నీళ్లు లేదు, కరెంట్ లేవు, ఎట్లా 7 అంతస్తులు ఉన్నాయి, 9 అంతస్తులు ఉన్నాయి, ఎక్కుతున్నా చెప్పు. అది కొంచెం తొందరగా చేపిస్తే మేము పోతామని. అందుకే బాబా ఇప్పుడు ఇన్నిసార్లు ఇన్ని చేస్తున్నారు. ఇది మాదొక కోరిక తీరిస్తే మేము అతనికి రుణపడి ఉంటాం. మేము ఇది ఒక్కటే డబల్ బెడ్రూమ్ గురించి మాకేమీ లేవు, కానీ కష్టాలు పడతాము, బతుకుతాము ఎట్లాను. మాకు కరెంటు నల్ల కావాలి, మాకు లిఫ్ట్ చాలు చేయాలి. మాకు దయచేసి మీకు దండం పెడుతున్నాం. మాకు ఇల్లు కిరాయి ఎక్కువ ఉన్నది, మాకు ఇల్లు కిరాయి కట్టంటే మాతో అయితలేదు. మేము బాగా చెప్పులు కుట్టేటోళ్ళము, మాకు అయితలేదు. మాకు ముసలాళ్ళు ఉన్నారు, మాకు ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. నెల కాగానే ఇల్లు కిరాయి కట్టాలి, 7 కట్టాలి. మాకు బేరాలు లేవు, ఏం లేవు. మాకు అవస్థ అవుతుంది, మాకు తొందరగా చేసేయండి. మీకు దండం చేసి చెప్తున్నాను. మాకు ప్రాబ్లం వస్తున్నాను. మాకు అది ఇల్లు కిరాయి కట్టలేక వస్తున్నాం. మేము ఇన్నేళ్ల నుంచి తిరుగుతున్నాం, ఇల్లు వచ్చింది కానీ ఏది అవస్థ లేదు. మాకు తొందరగా చేసేయండి. మీకు 2 చేతులతో దండం చేసి చెప్తాము. కరెంటు నల్ల చేసేయండి మాకు తొందరగా, లిఫ్ట్ కూడా తొందరగా చేసేయండి. మీకు దండం చేస్తాము సారు. ఇదొకటి అక్క చెప్పు. మాకు 8వ ఫ్లోర్లో 15 బిల్డింగ్ 8వ ఫ్లోర్లో వచ్చింది. మాకు ఇప్పుడు కరెంటు లేదు, నల్ల లేదు, కరెంటు లేదు, నల్ల లేదు. మాకు ఇంత బాధలు పెట్టకు. భర్త లేడు, పిల్లలు చిన్న పిల్లలు. సారు మీకు దండం పెడతాం. మాకు ఇంత పని చేసి మీరు మాకు ఇంట్లో చెప్పుర్రి. మేము కిరాయి ఇండ్లు కట్టుకోలేకపోతున్నాం. ఆ ఇండ్లలో పోయి కిరాయిలన్నీ మాకు తప్పుతాయి సారు. మేము ఇంతకన్నా మించింది మేము లేవు, అడుగుతలేము. మీకు దండం పెడతా సారు. మేము పిల్లలు చిన్న పిల్లలు, మేము బాధలు పడుతున్నాము పిల్లలతోని. మీరు ఎట్లయినా ఆ పని ఒక్కటి చేసి పెట్టుర్రి సారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. మాకు 15 నెంబరు 8వ ఫ్లోర్లో వచ్చింది. దమ్మాయి కూడా మాకు ఈ పని ఒక్కటి చేసి పెట్టు సారు. మేము తిరుగుతున్నాం ఆటోలల్లా, ఇక్కడ మీటింగ్ అంటే అక్కడ మీటింగ్ అంటే ఈడికి కూడా వచ్చినాం. ఇప్పుడు మాకు ఆ పని చేసి పెట్టు సారు. మీకు పుణ్యం ఉంటది. మేము కవాడిగూడ నుంచి వచ్చినాము. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, కిరాయిలు కట్టుకోలేక, పని లేక, పిల్లలు చిన్నగా ఉండి భర్త లేడు. నేను కట్టుకోలేకపోతున్నా సారు. నేను అప్పుడు ఇట్లనే తిరిగినా, ఇప్పుడు కూడా ఇట్లనే తిరుగుతున్నా సారు. మీకు దండం పెడతా, మీరు ఒక్క పని చేసి పెట్టుర్రి మాకు. మేము ఎంత బతులాడుతున్నాము. ఇక ఇల్లు వచ్చింది సంతోషమే, కానీ మాకు వచ్చిన పని మాకు ఏ సంతోషం లేదు సారు. మీరు ఆ పని ఒక్కటి చేసి పెట్టి మమ్మల్ని ఆ ఇంట్లోకి తోలిస్తే మాకు అదే సంతోషం. మీకు అదే 10,000 సారు. మీకు మాకు ఒక్క పని మాత్రం చేసి పెట్టుర్రి. మాకు ఒక్క పని మాత్రం చేసి పెట్టుర్రి. మాకు ఇబ్బంది అవుతుంది. కిరాయిలల్లో ఏడ కాల్ చేసినా కూడా కాల్ చేసుడు అవుతుంది. మాకు కాల్ చేసుడు, ఈ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంట్లోకి సామాన్లు పోయలేక చచ్చిపోతున్నాం సార్. మేమేం లేకున్నా కానీ ఆ తినే గిన్నెలు కూడా ఎత్తుకుపోవాలంటే కూడా మాకు యాష్టకు వస్తుంది సారు. మీరు ఒక్క పని చేసి పెట్టుర్రి. మేము పోయి మాకు వచ్చిన ఇంట్లోనే మేము అందులోనే సస్తమో చేస్తామో అందులోనే ఉంటాం సారు. మీకు దండం పెడతాము. మాకు ఆ ఒక్క పని చేసి పెట్టుర్రి. మీకు ఇంతకు మించి మేము ఏం కోరుకుంటలేము. మిమ్మల్ని మాకు ఒక్క పని అయితే చేసి పెట్టుర్రి. మేము ఇల్లు ఉంది కదా అని సంతోషంతో పోయి ఉంటాం. నీ పేరు చెప్పుకొని అందులో ఉంటాం సారు. మాకు ఆ పని ఒక్కటి చేసి పెట్టుర్రి. మాకు ఇప్పుడు ఏంది మీటర్లు పెట్టిపిస్తామంటారు, అది వస్తుందంటారు, ఇది వచ్చిందంటారు, ఏం చేస్తలేరు. అందులో నల్ల ఒకటి, కరెంట్ ఒకటి, ఇవన్నీ వేసిండ్రు అనుకో, పుణ్యం కట్టుకొని మేము ఆ ఇంట్లో పోతాం సారు. మాకు ఇల్లు వచ్చిన ఇంట్లో సంతోషంతో మేము ఉంటాం. కిరాయిలు ఇండ్లలో మేము ఉండలేకపోతున్నాం. మీరు ఇది ఒక్క మాట మాత్రం చేసి పెట్టుర్రి మాకు. అంతకు మించి మేము ఏం అడుగుతలేము. మిమ్మల్ని నల్ల కరెంటు ఇవన్నీ వేసి మాకు ఏందో మా ఇంట్లో మాకు చెప్తే మేము అన్న పోయి ఉంటాం సారు. వచ్చి కూడా 3 నెలలు. ఇప్పుడు మీరు మాకు ఆ ఒక్క పని చేసి పెట్టుర్రి. చేసి పెడితే మీకు రుణపడి ఉంటాము. మాకు మాత్రం ఆ పని ఒక్కటి చేసి పెట్టుర్రి. ఏం అడుగుతలేము మేము.